నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పాలకులు మారారు, కానీ పాలనా విధానం మారలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తారు, ఇప్పుడు అధికార పక్షంలో సైలెంట్ అయ్యారు. తెలంగాణలో జీవోలు గాయబోతున్నాయి. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలన్నీ చిదంబర రహస్యంగానే మిగిలిపోతున్నాయి. టార్చ్ లైట్ వేసి వెతికినా వెబ్సైట్లో కీలక జీవోలు కనిపించడం లేదు. అనేక సర్క్యులర్లు దాచిపెడుతున్నారంటూ ఆరోపణలు సంధించాయి విపక్షాలు. అయినా టీ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వేయటం లేదు. అసలు జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్లు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం. డెమోక్రసీలో నిర్ణయాలన్నీ జనం కోసమే తీసుకుంటారు, ప్రజలకు తెలిసేలా ఉంటాయి. అందుకే విధాన నిర్ణయాల నుంచి సాధారణ అంశాల వరకు అన్నీ ముఖ్యమే. సర్కార్ జారీ చేస్తున్న సర్క్యులర్లు, ఉత్తర్వులన్నీ పరిపాలనలో కీలకం. అలాంటి జీవోలకు పాలకులే తూట్లు పొడుస్తున్నారు. గతంలో జీవో దాస్తున్నారంటూ కేసీఆర్ పాలనపై పదే పదే విమర్శలు చేసిన రేవంత్ ఆయన బాటలోనే పయనిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోలన్నింటినీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అందుకు 8 వారాల గడువు విధించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో జీవోలు జారీ చేసినప్పటికీ వాటిని అధికారిక వెబ్సైట్స్లో అప్లోడ్ చేయలేదని ఆరోపిస్తూ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నందా విచారణ జరిపారు. 2017 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 4 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల వెబ్సైట్స్లో తాజా సమాచారం, ఉత్తర్వులు అప్లోడ్ చేయాలి. పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమే. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 19,064 జీవోలు వచ్చాయి. వాటిలో ప్రజలకు అందుబాటులో ఉన్నవి 3,290 మాత్రమే. మిగిలిన జీవోలు 15,774 ప్రజలకు అందుబాటులో ఉంచలేదని బీఆర్ఎస్ నేతల వాదన. సమాచార హక్కు చట్టం ప్రకారం వ్యవసాయ శాఖ నుంచి 1,017 జీవోలు వెలువడితే 116 మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఆర్థిక శాఖ 3,720 జీవోలను జారీ చేస్తే 17 అందుబాటులో ఉన్నాయి. హోంశాఖ 1,470 జీవోలను జారీ చేస్తే ఒక్క జీవో కూడా ప్రజలకు అందుబాటులో లేదు. ఆరోగ్య శాఖ 1,043 జీవోలకు గాను ఒక్కటే అందుబాటులో ఉంచారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక జీవోలను పోర్టల్లో పెట్టడం లేదు. భూ కేటాయింపుల వివరాలు, ప్రాజెక్టుల అనుమతులు, అంచనా వ్యయాలు, నిధుల విడుదల, సంక్షేమ పథకాలు, వాటి అమలు, నిధుల కేటాయింపులకు సంబంధించినవి పోర్టల్లో అస్సలు కనిపించడం లేదు. ప్రభుత్వ పాలనా ఉత్తర్వుల్లో చాలా వరకు రహస్యంగానే ఉన్నాయి. సాధారణంగా ప్రతి ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను వెబ్సైట్లో ప్రజలందరికీ అందుబాటులో పెడుతుంది ప్రభుత్వం. గతంలో వెబ్సైట్లు రాకముందు ప్రభుత్వ ప్రచురణాలయాల దగ్గర నామమాత్రపు ధరకు వాటిని అమ్మేవాళ్ళు. కానీ జీవోలను మాత్రం కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్యంగా ఉంచుతారు. ఆ రహస్య జీవోలను సెక్షన్ ఆఫీసర్లు, కొందరు అధికారులు మాత్రమే చూడగలరు. కానీ ఇప్పుడు అన్ని రహస్య జీవోలుగానే మారిపోయాయి. ఇక